back to my channel Kiranmayi Creations and this is Dr. Kiranmayi. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాన్స్టిపేషన్ గురించి అండి. మనలో చాలామంది ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో వాళ్ళందరి కోసం నేను ఈరోజు 3 ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ అయితే షేర్ చేయబోతున్నాను. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్, అదేంటంటే ఈ హోమ్ రెమెడీస్ అనేటివి మనకు క్విక్ రిలీఫ్ అయితే ఇస్తాయి. బట్ ఈ రిలీఫ్ అనేది చాలా టెంపరరీ అనమాట. ఎందుకంటే ఈ హోమ్ రెమెడీస్ కంటిన్యూస్గా వాడటం వల్ల ఖచ్చితంగా కాన్స్టిపేషన్ నుండి రిలీఫ్ అనేది వస్తుంది. బట్ సడన్గా మనం ఎప్పుడైతే ఈ రెమెడీస్ అనేది స్టాప్ చేస్తామో మళ్ళీ ఈ ప్రాబ్లం అనేది మనకు రీఅక్కర్ అవుతుందన్నమాట. సో మై సజెషన్ ఏంటంటే, ఎవరైనా కాన్స్టిపేషన్తో సఫర్ అవుతుంటే ఫస్ట్ ఆ కాన్స్టిపేషన్కి సంబంధించిన రూట్ కాజ్ అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. ఎప్పుడైతే రూట్ కాజ్ ఐడెంటిఫై చేస్తామో అప్పుడు మనకు ట్రీట్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఫస్ట్ కాన్స్టిపేషన్కి సంబంధించిన కొన్ని కారణాలు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత హోమ్ రెమెడీస్ అయితే మీతో షేర్ చేస్తానండి. సో ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఓకే. సో నౌ కమింగ్ టు ద పాయింట్, ఈ కాన్స్టిపేషన్ ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే దోస్ హూ ఆర్ స్ట్రెస్డ్. ఎవరిలో అయితే ఎక్కువగా స్ట్రెస్ ఉంటుందో, డిప్రెషన్ ఉంటుందో, యాంగ్జైటీ ఉంటుందో వీళ్ళల్లో మనకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువ ఉంటుందన్నమాట. సో మీరు అనుకోవచ్చు, వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ స్ట్రెస్ అండ్ కాన్స్టిపేషన్ అని. ఎవరిలో అయితే స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళల్లో బాడీ అనేది డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో డిఫెన్సివ్ మోడ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా వైటల్ ఆర్గాన్స్కి వెళ్తుంది. ముఖ్యంగా బ్రెయిన్, హార్ట్, లంగ్స్, లివర్ అండ్ కిడ్నీస్కి వెళ్తుంది. అండ్ మినిమం అమౌంట్ ఆఫ్ సప్లై వచ్చి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్కి వెళ్తుంది అనమాట. సో బ్లడ్ సప్లై ఎప్పుడైతే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్కి తక్కువ అవుతుందో అప్పుడు ఫుడ్ డైజెషన్కి కావాల్సినటువంటి హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ఎక్కువగా రిలీజ్ కాదు. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫుడ్ అనేది డైజెస్ట్ కాదు, కాన్స్టిపేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఈ స్ట్రెస్ అండ్ కాన్స్టిపేషన్ ఆర్ ఇంటర్ లింక్డ్. అండ్ సెకండ్ ఇష్యూ ఏంటంటే మీ అందరికీ తెలుసు, అది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అండ్ డైటరీ చేంజెస్ అనమాట. లైఫ్ స్టైల్ అంటే ఎవరైతే ఎక్కువగా సెడెంటరీగా ఉంటారో, ఫిజికల్ యాక్టివిటీ ఎవరిలో అయితే తక్కువ ఉంటుందో, అండ్ ఆల్సో ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ అండ్ ఆల్సో ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటారో, అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్ తక్కువ తింటారో, అండ్ అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఎవరైతే తాగారో వాళ్ళలో కాన్స్టిపేషన్ అనేది సర్వసాధారణం. సో అటువంటి వాళ్ళు లైఫ్ స్టైల్ చేంజెస్ కొన్ని మార్చుకున్నా కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది ఈజీగా మనము ట్రీట్ చేసేయచ్చు అనమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అదేంటంటే మనము యూజ్ చేసే మెడిసిన్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎవరైతే హైపర్ టెన్షన్, డయాబెటీస్, డిప్రెషన్, క్యాన్సర్, అలర్జీస్ ఇలాంటి వాటితో సఫర్ అవుతుంటారో వాళ్ళు వాడే మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా కాన్స్టిపేషన్కి లీడ్ చేస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే డాక్టర్ని రీవిజిట్ చేసి దే కెన్ ఆస్క్ ఫర్ ఏ డిఫరెంట్ ప్రిస్క్రిప్షన్. అండ్ ఫోర్త్ రీజన్ ఏంటంటే, ఈ కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా మనము విమెన్లో చూస్తాం. ఎందుకంటే విమెన్లో ఎక్కువగా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. మెన్సెస్ అయ్యే ముందు, ప్రెగ్నెన్సీ టైం అప్పుడు, లాక్టేషన్ అండ్ పోస్ట్ మెనోపాజల్ స్టేట్లో కూడా ఈ హార్మోన్స్ అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి. కాబట్టి కాన్స్టిపేషన్ అనేది ఖచ్చితంగా వాళ్ళలో ఉంటుంది. అండ్ దోస్ హూ ఆర్ సఫరింగ్ విత్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ కానీ హైపోథైరాయిడ్ అండ్ ఆల్సో పీసీఓడితో సఫర్ అవుతున్న వాళ్ళలో కూడా కాన్స్టిపేషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట, బికాస్ ఆఫ్ స్లో మెటబాలిజం. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, ఎవరైనా గ్యాస్ట్రో ఇంటెస్టినల్ డిసీజెస్, సీలియాక్ డిసీజ్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, క్రాన్స్ డిసీజ్ అండ్ గాల్ బ్లాడర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, లివర్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా అలాంటి వాళ్ళలో కూడా ఈ కాన్స్టిపేషన్ అనేది సర్వసాధారణం. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ కాజెస్ ఫర్ కాన్స్టిపేషన్. సో మీలో ఎవరైనా కాన్స్టిపేషన్తో సఫర్ అవుతుంటే మాత్రం ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేసి ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూడా చెకప్ అనేది చేసుకోండి. సపోజ్ మీకు థైరాయిడ్ ఉంది అని అనిపిస్తే మీరు T3, T4, TSH
ఈ 3 హార్మోన్ టెస్ట్లు చేసుకోండి. అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసుకోండి. అండ్ గాల్ బ్లాడర్కి సంబంధించిన టెస్ట్లు కూడా చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట. సో నౌ కమింగ్ టు ది హోమ్ రెమెడీస్. అండ్ ఈరోజు నేను 3 హోమ్ రెమెడీస్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ 3 హోమ్ రెమెడీస్ కూడా 100% ఎఫెక్టివ్ అండి. అండ్ వీటి మీద చాలా స్టడీస్ చేశారు. అందువల్లనే ఈ రెమెడీస్ అనేది ఈరోజు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బట్ ఈ రెమెడీస్ అనేది ఎవరు యూజ్ చేయాలంటే ఎక్కువగా మైల్డ్ టు మోడరేట్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు యూజ్ చేస్తే వాళ్ళల్లో 100% ఎఫెక్టివ్నెస్ అయితే కనిపిస్తుంది. బట్ ఎక్కువ అంటే సివియర్ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకోండి. అండ్ కమింగ్ టు ద రెమెడీస్, ద ఫస్ట్ రెమెడీ ఏంటంటే మీరు పొద్దున్నే లేవగానే విత్ ఎంప్టీ స్టమక్ ఏం చేస్తారంటే ఒక 200 ml ఆఫ్ వాటర్, గోరువెచ్చని వాటర్ అనమాట, దాంట్లో ఒక టీ స్పూన్ ఆఫ్ ఆవు నెయ్యి అనమాట, ఆవు నెయ్యి బాగా కరిగించి ఒక టీ స్పూన్ ఆ వాటర్లో కలిపి తాగేసేయండి. యాక్చువల్గా ఈ ఆవు నెయ్యిలో మనకు ఒక సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఉంటుందండి. అదేంటంటే బ్యూట్రిక్ యాసిడ్ అనమాట. సో ఈ బ్యూట్రిక్ యాసిడ్ మన బాడీలోకి వెళ్ళిన వెంటనే ఏం చేస్తుందంటే ఇట్ ప్రొడ్యూసెస్ ఏ లాక్సేటివ్ ఎఫెక్ట్. లాక్సేటివ్ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇంటెస్టైన్స్లో కదలిక అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇంటెస్టైన్లో ఈ మొటిలిటీ అంటారు దాన్ని, ఆర్ పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటారు, అలా ఇలా అనమాట, ఇట్లా వేవ్స్ లాగా మూమెంట్ వస్తుందో అప్పుడు అన్డైజెస్టెడ్ ఫుడ్ అంతా కూడా ఈజీగా రోల్ అవుట్ అయిపోయి మనకు ఫీసెస్ ద్వారా బయట వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది మనకు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. సో ఇది ఖచ్చితంగా మీరు ఎవ్రీ మార్నింగ్ విత్ ఎంప్టీ స్టొమక్ అనేది ఈ రెమెడీ ఫాలో చేయండి. సపోజ్ మీకు వాటర్లో నెయ్యి కలుపుకోవడం తాగడం ఇష్టం లేదనుకోండి, మీరు ఏం చేయొచ్చు, రాత్రిపూట పడుకునే ముందు 200 ml ఆఫ్ వామ్ మిల్క్లో ఈ 1 టీ స్పూన్ నెయ్యి అనేది బాగా కరిగించిన నెయ్యి కలుపుకొని తాగేసేయండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ అంతా కూడా మంచిగా మీకు రిలీఫ్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఫస్ట్ రెమెడీ. అండ్ కమింగ్ టు ది సెకండ్ రెమెడీ ఏంటంటే ఇది 100% ఎఫెక్టివ్ రెమెడీ అండి. అండ్ చాలా స్టడీస్ కూడా జరిగాయన్నమాట. అదేంటంటే ప్రూన్స్ అనమాట. ఈ ప్రూన్స్ అనేటివి ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్లమ్స్ అండి. ఫ్రెష్ ప్లమ్స్ని మనము డ్రై చేస్తే అవి ప్రూన్స్గా మారుతాయి. యూజువల్గా ఈ ప్రూన్స్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. బట్ రైట్ నౌ మనకు కూడా ఈజీగా అవైలబుల్ అవుతున్నాయండి. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లోను, అమెజాన్లోను, ఫ్లిప్కార్ట్లోను ఇవి ఈజీగా దొరుకుతున్నాయి. సో ఇవేం చేయాలంటే జస్ట్ ఒక గుప్పెడు తీసుకొని ముందు రోజు రాత్రి కొంచెం వాటర్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఆ ప్రూన్స్ని విత్ ఎంప్టీ స్టమక్ అయితే తీసేసుకుంటే కూడా మంచి ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఈ ప్రూన్స్లో పాలిఫినాల్స్ ఎక్కువ ఉంటాయండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ నియోక్లోరోజెనిక్ యాసిడ్ అండ్ క్లోరోజెనిక్ యాసిడ్ అని ఈ 2 పాలిఫినాల్స్ అవి ఏంటంటే అవి కూడా ఎక్కువగా లాక్సేటివ్ ఎఫెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ కాన్స్టిపేషన్ని ఇమ్మీడియట్గా రిలీవ్ చేస్తాయండి. సో మీరు ఈ రెమెడీని ఖచ్చితంగా అయితే ట్రై చేసి చూడండి. ఓకే, సో థర్డ్ రెమెడీ ఏంటంటే ఫెనల్ సీడ్స్ రెమెడీ అండి. అండ్ ఫెనల్ సీడ్స్ ఈజ్ నథింగ్ బట్ సోంపు. ఇది ఏం చేయాలంటే మనము ఒక 200 ml ఆఫ్ వాటర్ బాగా మరిగించేసి దాంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ ఈ సోంపుని యాడ్ చేసిన తర్వాత ఒక మూత పెట్టేసి 10 to 15 minutes అలాగే ఉంచాలండి. తర్వాత ఏమవుతుందంటే ఆ ఫెనల్ సీడ్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా దీంట్లో బాగా ఇంకుతాయి. సో ఆ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ని మనము స్ట్రెయిన్ చేసి రోజు 3 times తీసుకోవచ్చు అనమాట. ఒకటి బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత అండ్ డిన్నర్ తర్వాత తీసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ దీంట్లో కూడా చాలా పాలిఫినాల్స్ ఉన్నాయి. అండ్ ఈ పాలిఫినాల్స్ కూడా దే హ్యావ్ లాక్సేటివ్ ఎఫెక్ట్ ఆన్ ది గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్. సో ఈజీగా మనకు కాన్స్టిపేషన్ నుంచి రిలీఫ్ అయితే వస్తుంది. సో ఈ 3 రెమెడీస్ మీరు కంబైన్డ్గా అయినా యూజ్ చేయొచ్చు ఆర్ సింగిల్ రెమెడీ అయినా యూజ్ చేయొచ్చండి, అది మీ ఇష్టం. బట్ యూజ్ ఇట్ ఫర్ 2 to 3 months అనమాట. రెగ్యులర్గా యూజ్ చేయండి. యూ విల్ సర్టెన్లీ ఫైండ్ రిలీఫ్ ఫ్రమ్ కాన్స్టిపేషన్. బట్ నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ యూ ఫైండ్ అవుట్ ది రూట్ కాజ్ ఫర్ ది కాన్స్టిపేషన్. ఆ కాన్స్టిపేషన్కి అసలైన కారణం కనుక్కొని ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఈ రెమెడీస్ వాడితే ఖచ్చితంగా మీకు 100% రిలీఫ్ అయితే వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, టేక్ కేర్.